తెలంగాణలో ప్రజాప్రభుత్వం 15 ఏళ్ల తర్వాత సొంతింటి కళ సాకారం చేసిందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి నియోజకవర్గం వలిగొండ మండలం నాతాలగూడెం భువనగిరి మండలం బండ సోమారంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల్ని దగ్గరుండి గృహప్రవేశం చేయించారు. బస్వాపూర్ రిజర్వాయర్ కు 70 కోట్ల నిధులు తెచ్చి R&B కాలనీ పూర్తి చేసి రిజర్వాయర్ నింపి 70,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. హైడ్రా మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బదనాం చేసే కార్యక్రమం చేస్తే ప్రజలు కూడా ఒక 4-5 నెలలు కొంచెం అనుమానాస్పద కార్యక్రమం చేశారు. మీరు చూడండి, గత 6 నెలలకెళ్ళి హైడ్రా వేరే రాష్ట్రాలు వచ్చి చూసి ఆ విధంగా మేము కూడా చేస్తామని వేరే రాష్ట్రాలు వస్తుంది. హైడ్రా ఎంత మంచి పనులు చేస్తుంది అంటే ఈరోజు లేక్స్ రిక్లెయిమ్ చేస్తుంది, లేక్స్ రిస్టరేషన్ జరుగుతుంది. హైదరాబాద్లో బతుకమ్మ కుంట చెరువు, అట్లా అమీన్పూర్ చెరువు, అట్లా చాలా చెరువులను మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాయి, రోడ్లు రిస్టోర్ చేస్తున్నాయి. రోడ్లు కబ్జా అయితే, కాలువలు కబ్జా అయితే, అంటే అది మంచి కార్యక్రమాలను కూడా ఓ రాయేసే కార్యక్రమం, బురదలే కార్యక్రమం టీఆర్ఎస్ కేసీఆర్ చేసిర్రు, హరీష్ రావు చేసిర్రు. అవన్నిటిని దాటి ఈరోజు ప్రజల మన్ననలను ఈరోజు గ్రామాలే కాదు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోటి హైదరాబాద్ పట్టణంలో కూడా పూర్తి స్థాయి నమ్మకం, విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం పొందింది. ఈరోజు ఈసారి బస్వాపూర్ రిజర్వాయర్ నింపుతున్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ మీద కూడా చెప్తాం. బస్వాపూర్ రిజర్వాయర్కు రైతులకు, స్ట్రక్చర్స్ కోల్పోయిన వాళ్ళకు గత 3-4 ఏళ్ళకి పైసలు ఇవ్వాలి. మేము రాగానే 30 కోట్లు ఇప్పించాం, ఇంకా 70 కోట్లు ఇవ్వాలి. ఇస్తే ఆ ఊరు ఖాళీ అవుతుంది. R&R ప్యాకేజ్ కూడా ఇంకొక 40 crores వచ్చింది. ఇవన్నీ అయితే ఆ ఊరు ఖాళీ అయితే కొత్త ఖాళీ ఏర్పరచుకుంటే బస్వాపురము పూర్తిగా నింపే కార్యక్రమం జరుగుతుంది. అది నింపితే మాకు కిందికి రాగిరి దగ్గర బైపాస్ కటింగ్ అవుతుంది. అది నిండితే ఒలిగొండ మండల్, భువనగిరి మండల్, రామన్నపేట, చిట్యాల మండలాల వరకు నీరు పోతుంది. 70,000 ఎకరాలకు నీరు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది బస్వాపురంతో. అట్లే బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాటి కాలువతోటి ఇంకొక 70,000 ఎకరాలకు రైతాంగాన్ని మేలు చేసే కార్యక్రమం. ఇట్లా అన్ని ఏ ఒక్క కార్యక్రమం ఇంకా పోకుండా మన భువనగిరి ఫోర్ట్ కూడా త్వరలో దాన్ని ఇనాగ్రేషన్, ఆ ఫౌండేషన్ కూడా ఇస్తాం. దానికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది, ఆ ల్యాండ్ ఎక్వేషన్ కూడా కంప్లీట్ చేసినాం. సో తొందరగా దానికి కూడా ఒక ఫౌండేషన్ ఇస్తాం. భువనగిరి ఫోర్ట్ రోప్ ఇట్లా టూరిజం, టెంపుల్ టూరిజం, అటు మహాదేవ్పూర్ టెంపుల్ కానీ ఒక పక్క యాదాద్రి, స్వర్ణగిరి. సో సంక్షేమం, అభివృద్ధి, సాగునీరు కాలువ, రోడ్లు, అన్ని విషయాలలో భువనగిరి మంచి అభివృద్ధిలో ముందుకు. ఓకే, థ్యాంక్ యూ.